In the Bible, it speaks about 4 steps. బైబిల్లో 4 మెట్లను గురించి చెబుతున్నది. Communion with God. దేవునితో సహవాసము. The first is prayer. మొట్టమొదటిగా మనము దేవునికి ప్రార్థించడం. Asking God for things for ourselves. ప్రార్థన అంటే ఏమిటి? మనకు కావలసిన అవసరతలు దేవుణ్ణి అడగటము. Or for other people. లేదా వేరే వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయటం. That's good. అది మంచిది. Then you go one step higher. ఆ మెట్టు ఎక్కి ఇంకో పై మెట్టుకు వెళితే Thanksgiving. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. Thanksgiving is asking for nothing, just thanking God for what He's done for us. కృతజ్ఞతలో ఏమి అడగటం ఉండదు, ఆయన చేసిన పనికి అయానికి వందనాలు అని చెబుతాం. Everybody prays. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. Very few give thanks. చాలా కొద్ది మంది మాత్రమే కృతజ్ఞతలు తెలియజేస్తారు. You remember 10 lepers came to Jesus they prayed for healing, but only one came back to give thanks. మీకు అందరికీ తెలుసు కదా, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు మమ్మల్ని శుద్ధులు చేయమని. అందరూ శుద్ధులయ్యారు, కానీ అందులో ఒక్కడే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి తిరిగి వచ్చాడు. Does the Lord expect us to give thanks? ప్రభు మన కృతజ్ఞతలు ఎదురు చూస్తుంటున్నాడా? Yes, he said where are the 9 lepers who were healed? దేవుడు మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని కోరుతున్నాడు. ఆయన అడిగాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, నువ్వు ఒక్కడో ఎందుకు వచ్చావు? 9 ఎక్కడ ఉన్నారు? That means he's looking. అంటే అర్థం ఏంటి? ఈ దేవుడు నీ కృతజ్ఞత కోరుచున్నాడు. I've answered so many prayers. Where are the people coming back and thanking me? కోట్ల కొలది, వందల కొలది, వేల కొలది ప్రజల ప్రార్థనలకు జవాబిచ్చాను, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? After prayer is thanksgiving. ప్రార్థన, ఆ తర్వాత కృతజ్ఞత. The third step, మూడవ మెట్టు, is what the Bible calls praise. మరి బైబిల్ దాన్ని ఏమని పిలుస్తుందంటే స్తుతి లేదా స్తోత్రం. Now, in prayer and thanksgiving, we are thinking of what God should do for us or has done for us. ప్రార్థనలో గాని కృతజ్ఞతలో గాని దేవుడు మన కొరకు ఏమి చేయాలో, ఏమి చేశాడో దాని గురించి ఆలోచిస్తున్నాం. We can still be thinking of us. అది ఆ ప్రార్థనలో తర్వాత కృతజ్ఞతలో మనల గురించే మనం ఆలోచించుకుంటున్నాం. But in praise, we're not thinking about ourselves at all. స్తుతిలో లేదా స్తోత్రంలో మనల గురించిన ఆలోచన ఉండదు. We're thinking of God. దేవుని గురించే ఆలోచన. How wonderful He is. ఎంత అద్భుతమైన సుందరుడు. We praise Him for His love, His holiness. ఆ దేవుని ప్రేమను గురించి, ఆ దేవుని పరిశుద్ధత గురించి ఆయన మనం పొగుడుతాము. His power, ఆయన అధికార బలమును చూసి పొగుడుతాము. goodness, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుని పొగుడుతాము. అది మరి స్తుతి స్తోత్రం. Fourth and highest step is worship. నాలుగవది ఉన్నతమైనటువంటి మెట్టు ఏమిటంటే ఆరాధన. Very few people know how to worship. చాలా కొద్ది మందికి మాత్రమే ఆరాధన ఎలా చేయాలో తెలుసును. Even those who have learned to pray and give thanks and praise do not know how to worship. చాలా మందికి ప్రార్థన చేయడం తెలుసు, కృతజ్ఞత అర్పించడం తెలుసు, స్తోత్రించడం కూడా తెలిసేమో గాని యోగ్యమైన విధానంలో ఆరాధన చేయడం అందరికీ తెలియదు. Worship is more than words. ఆరాధన అంటే మనం నోటితో పలికిన మాటల కంటే కూడా ఉన్నతమైనది. It can be words. అవి మాటలు కావచ్చు. It can go higher to song. అవి పాట, కీర్తన పాడడం ద్వారా ఆరాధించవచ్చు. And the highest is silence. ఇక ఉన్నతమైనది ఏంటంటే శబ్దం లేకుండా మౌనముగా ఆయన సన్నిధిలో ఉండుట. We're so taken up with God that we don't know what to say. దేవుని ఆ గొప్పతనాన్ని చూచి ముగ్ధులమైపోయి నోటి మాట రాక నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోవటమే ఆరాధన.